55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ఏర్పాట్లపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు వింటారు. ప్రతి ఏటా ఉత్తమ సినిమాలు చూడాలనుకునే సినీ ప్రియుల కోసం ఉద్దేశించిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవమే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ. ప్రపంచంలోని సినీ ప్రియులకు గొప్ప చలనచిత్రాల విశిష్టతను తెలియజేయడమే లక్ష్యంగా 1952లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా ఆసియాలో జరిగే అత్యంత ముఖ్యమైన చలనచిత్రోత్సవాలలో ఇఫీ ఒకటి. ఈ సినిమా పండుగను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ ఏడాది 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు 9 రోజుల పాటు గోవాలో ఘనంగా జరగనున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రీమియర్లు, రెడ్ కార్పెట్ కార్యక్రమాలతో సిద్ధంగా ఉంది. చలనచిత్ర నిర్మాణ కళ, అంతర్జాతీయ స్థాయి ప్రతిభ, అద్భుతమైన కథనాలతో కూడిన అసాధారణమైన ఉత్సవం ఇది. ఆకర్షణీయమైన మరుపురాని అనుభూతులతో సినిమా ప్రపంచం, ఉత్సాహవంతమైన ప్రేక్షకుల మధ్య వారధిగా ఇఫీ 2024 మారనుంది. రేపటి నుంచి జరిగే భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల వివరాలను గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ సంబంధిత అధికారులతో కలిసి వెల్లడించారు. ఈ ఫెస్టివల్లో 81 దేశాల నుండి 180 అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శించనున్నామని చెప్పారు. నవంబర్ 22న పానాజీలోని ఈఎస్జీ కార్యాలయం నుంచి కళా అకాడమీ వరకు ఇఫీ పరేడ్ నిర్వహించనున్నామని, ఉత్సవ వేదికకు ప్రయాణ సౌలభ్యం కోసం ఉచిత రవాణా సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఇఫీలో గోవా చిత్రాలపై ప్రత్యేక విభాగం ఉంటుందని, అందులో 14 చిత్రాలను ప్రదర్శిస్తున్నామన్నారు. స్థానిక ప్రతిభను, సంస్కృతిని తెలిపేలా ఈ చిత్రాలు ఉంటాయని ముఖ్యమంత్రి తెలియజేశారు. జాతీయ చలనచిత్ర అభివృద్ధి మండలి ఎన్ఎఫ్డిసి మేనేజింగ్ డైరెక్టర్ పృథుల్ కుమార్ మాట్లాడుతూ, గూగుల్, మైగవ్ ప్లాట్ఫామ్లతో భాగస్వామ్యం ద్వారా చలనచిత్రోత్సవంలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లతో కార్యక్రమాన్ని నిర్వహించబడుతుందని చెప్పారు. ఇఫీ ఉత్సవంలో ఏఆర్ రెహమాన్, విక్రాంత్ మాత్సే, ఆర్ మాధవన్, నీల్ నితిన్ ముఖేష్, కీర్తి కుల్హారీ, అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్, ఇలియానా, బోమన్ ఇరానీ, పంకజ్ కపూర్, అపర్శక్తి ఖురానా, మాన్సీ పరేఖ్, ప్రభుదేవా, కాజల్ అగర్వాల్, సౌరభ్ శుక్లా వంటి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొంటారని తెలియజేశారు. ఈ ఏడాది 6500 మంది ప్రతినిధులు నమోదు చేసుకున్నారని, గత ఏడాదితో పోలిస్తే ప్రతినిధుల నమోదులో 25% పెరుగుదల నమోదైందని తెలియజేశారు. చలనచిత్రోత్సవంలో చిత్రాభిమానులు సినిమాలను చూసేందుకు సులువుగా ఉండేలా ఈ ఏడాది మరో 6 స్క్రీన్లు, 45% ఎక్కువ థియేటర్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. అలాగే జర్నలిస్టులకు సినిమా వ్యాపారంలోని అన్ని కోణాలను పరిచయం చేయడంతో పాటు జర్నలిస్టులకు సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని అంశాలపై లోతైన అవగాహన కల్పించేందుకు ప్రెస్ టూర్ నిర్వహిస్తామని తెలిపారు. 55వ ఇఫీ ఉత్సవానికి రికార్డు స్థాయిలో 1032 ఎంట్రీలు వచ్చాయని, గతేడాది ఈ విభాగంలో 550 ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. ఇఫీలో 15 ప్రపంచ ప్రీమియర్లు, 3 అంతర్జాతీయ ప్రీమియర్లు, 40 ఆసియా ప్రీమియర్లు మరియు 106 ఇండియన్ ప్రీమియర్లతో సహా 81 దేశాల నుండి 180కు పైగా అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శిస్తారు. ప్రేక్షకుల మనసులను కట్టిపడేసే చలనచిత్రాలు, వెబ్ సిరీస్లు, డాక్యుమెంటరీలను ఈ ఏడాది గాలా ప్రీమియర్లో ప్రదర్శిస్తారు. వివిధ జానర్లు, భాషలు, సంస్కృతులకు చెందిన 9 వరల్డ్ ప్రీమియర్లు, 4 ఆసియా ప్రీమియర్లు, 1 భారత్ ప్రీమియర్ చిత్రాలు, 1 ప్రత్యేక చిత్రం 2024 గాలా ప్రీమియర్లలో ప్రదర్శిస్తారు. ఊపిరి బిగపట్టి చూసే క్రైమ్ థ్రిల్లర్లు, మనసును హత్తుకునే కుటుంబ కథలు, ఆలోచనను రేకెత్తించే సామాజిక నేపథ్యాల వరకు ఈ సంవత్సరం ప్రదర్శించే చలనచిత్రాలు సినీ ప్రియులను అలరించనున్నాయి. హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, మలయాళం, తెలుగుతో సహా ఇతర భాషలకు చెందిన చిత్రాలను ప్రదర్శిస్తారు. తద్వారా అంతర్జాతీయ, ప్రాంతీయ చలనచిత్ర రంగాల సమ్మిళితం చేసిన వేడుకగా ఇఫీ 2024 నిలవనుంది. కథ చెప్పే విధానంలో నూతన ఒరవడులను అన్వేషిస్తూ, సినిమాలకు ఉన్న అందరినీ ఏకం చేసి స్ఫూర్తిని కలిగించే శక్తిని ప్రధానంగా తెలియజేస్తూ, సినీ అభిమానులకు గొప్ప చలనచిత్రానుభూతిని కలిగించేందుకు 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సిద్ధమైంది. 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ఏర్పాట్లపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విన్నారు. రచన శ్రీసాయి వెంపాటి, ప్రాంతీయ వార్తా విభాగాధిపతి. వ్యాఖ్యానం సాయి శిస్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ.